హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ చూద్దాము. ఇంగ్లీష్లో ఎక్కువగా మనం వర్డ్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అలాంటి కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మామూలుగా మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతామంటే స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటాయి కొన్ని, బట్ వాటి ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్గా అనిపిస్తుంది. అలాంటి వాటికి కన్ఫ్యూజ్ అవుతాం. కొన్ని సమ్ వర్డ్స్ దట్ ఆర్ స్పెల్ ద సేమ్ బట్ ద ప్రొనౌన్స్డ్ డిఫరెంట్లీ. స్పెల్లింగ్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి వర్డ్స్ కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం. And some words that do not share the same spelling or pronunciation but are often confused. కొన్ని వర్డ్స్ ఏంటంటే స్పెల్లింగ్ సేమ్గా ఉండదు, ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉండదు, బట్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే మనకు ఆ మీనింగ్ ఎగ్జాక్ట్గా తెలియకపోవడం వల్ల. ఈ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లాజ్ టెస్ట్ ఇలాంటి వాటిల్లో మనకి రెండు సేమ్గానే ఉంటాయి కానీ మీనింగ్ ఏది సూటబుల్, ఆ బ్లాంక్లో ఏది సూటబుల్ అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది. అది ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి తెలిసినప్పుడే ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ క్లాజ్ టెస్ట్లో కానీ ఆ వర్డ్ అక్కడ ఫిట్ అవుతుందా లేదా అన్నది మనకి తెలుస్తుంది. సో ఈ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొన్ని సిరీసెస్లో మనం కొన్ని కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ ఏంటి? యాక్సెప్ట్, ఎక్సెప్ట్. ఇక్కడ ఏంటి? యాక్సెప్ట్, ఎక్సెప్ట్ స్పెల్లింగ్ వేరు, ప్రొనౌన్సియేషన్ వేరు, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎందుకంటే మనకి మీనింగ్ ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి. ఎఫెక్ట్, ఎఫెక్ట్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది కానీ కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ కాంప్లిమెంట్, కాంప్లిమెంట్ ఇక్కడ సేమ్ స్పెల్లింగ్ డిఫరెంట్ బట్ ప్రొనౌన్సియేషన్ ఆల్మోస్ట్ సేమ్. దట్, విచ్ ఈ రెండు డిఫరెంటే కానీ అది ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ యూజ్ చేయాలి అన్నది మనకి కన్ఫ్యూజన్. దాన్, దెన్, దాన్, దెన్ ఇక్కడ ఏంటి? స్పెల్లింగ్ వేరు, ప్రొనౌన్సియేషన్ వేరు కానీ చిన్న లింక్ అనేది కనిపిస్తుంది, అందుకని మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిసిందంటే ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంది. నెక్స్ట్ కోట్ వర్సెస్ కొటేషన్. కోట్ అంటే ఏంటి, కొటేషన్ అంటే ఏంటి? ఈ రెండు సేమ్గానే ఉన్నాయి బట్ అసలు ఆ వర్డ్ మీనింగ్ ఏంటనే అనేది మనం చూద్దాం. నెక్స్ట్ హూమ్, హూ వర్సెస్ హూమ్. హూ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము, హూమ్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము. సో ఇవన్నీ ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్. ఇంకా చాలా కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ ఉంటాయి బట్ దాంట్లో ఎక్కువగా మనకి ఈజీగా ఫస్ట్ గుర్తుపెట్టుకునే చూద్దాము, తర్వాత టిపికల్ వాటికి వెళ్దాం. నెక్స్ట్ ఫస్ట్ దేర్, దేర్, దే ఇక్కడ ఆర్ఈ ఉంది కదా అంటే దే ఆర్ అని. ఇదంతా సేమ్గానే అనిపిస్తుంది, దేర్, దేర్, దే ఆర్. మనం ఇట్లా కన్ఫ్యూజ్ అవుతాం బట్ ఇప్పుడు చూడండి మీనింగ్ చూద్దాం. ద చిల్డ్రన్ డిసైడెడ్ టు గెట్ ఆఫ్ దేర్ బైక్స్ టు ఎంటర్ ద పార్క్. దేర్ అంటే వారి యొక్క, వాళ్ళు ఆ పిల్లలు ఏం చేశారు, వాళ్ళు బైక్స్ దిగారు ఎందుకు, పార్క్లోకి ఎంటర్ అవడానికి. దేర్ అంటే వారి యొక్క, ఐ ఉంది కదా, ఐ అంటే వాళ్ళకి సంబంధించిన, ఐ అంటే మనకు సంబంధించిన కదా, అలాగే ఏ పర్సన్ గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళకి సంబంధించింది అన్నమాట. దేర్, దేర్, దేర్ అంటే అక్కడ, దేర్ అంటే అక్కడ. దేర్ ఆర్ 2 children సైక్లింగ్ టువర్డ్స్ ద పార్క్. అక్కడ 2 పిల్లలు పార్క్ వైపు వస్తున్నారు. దేర్ అంటే వారి యొక్క, దేర్ అంటే అక్కడ అని. నెక్స్ట్ దే ఆర్, వాళ్ళు. దే ఆర్ వాచింగ్ ద గూస్ వాకింగ్ టువర్డ్స్ ద పాండ్ అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఒక గూస్ అనేది వాళ్ళ వైపు పాండ్ వైపు నడవడం అనేది చూస్తున్నారు. దే ఆర్ అంటే వారు, దేర్ అంటే వారి యొక్క, దేర్ అంటే అక్కడ. చూసారు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది బట్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండదు. దేర్ వారి యొక్క, దేర్
దే ఆర్ వారి యొక్క వారు దే ఆర్ వాచింగ్ ద గూస్ వాకింగ్ టువర్డ్స్ ద పాండ్ దే ఆర్ అంటే వాళ్ళు ఈ పిల్లలిద్దరూ చూస్తున్నారు వాళ్ళు ఆ గూస్ రావడాన్ని చూస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లియర్ మీనింగ్ వస్తుంది. దేర్ అంటే పొజిషన్ అంటే నా యొక్క వాళ్ళ యొక్క దేర్ పెన్సిల్స్ వారి యొక్క పెన్సిల్స్. దేర్ అంటే లొకేషన్ ఎక్కడ ఉంటున్నారు అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా లొకేషన్ గురించి మాట్లాడుతుంది. దేర్ ద పెన్సిల్ ఈజ్ ఓవర్ దేర్ ఆ పెన్సిల్ ఎక్కడుంది అక్కడ ఉంది. దేర్ అంటే అక్కడ. నెక్స్ట్ దే ఆర్ కాంట్రాక్షన్ దే ఆర్ దీన్ని మనం ఇక్కడ అపాస్ట్రోఫ్ ఇచ్చి దే ఆర్ అని షార్ట్కట్లో రాస్తాం. అదే దే ఆర్ రైటింగ్ విత్ పెన్సిల్స్ వాళ్ళు పెన్సిల్స్తో రాస్తున్నారు. దేర్ అంటే పొజిషన్ అంటే ఒకళ్ళకి సొంతమైనది. దేర్ అంటే లొకేషన్. దే ఆర్ అంటే వారి యొక్క వారు. నెక్స్ట్ దే ఆర్ దేర్. దేర్ ఈజ్ ద ప్లేస్ అక్కడ ప్లేస్ ఉంది. దే ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ దే ఆర్. దేర్ అంటే బిలాంగింగ్ టు సమ్వన్ వాళ్ళకి సంబంధించింది వాళ్ళది అని. ఇక్కడ చూడండి ఇతను ఐఎమ్ గోయింగ్ దేర్. దేర్ ఈఆర్ఈ నేను అక్కడికి వెళ్తున్నాను. దే ఆర్ మై ఫ్రెండ్స్ వాళ్ళు నా ఫ్రెండ్స్. దేర్ బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ వారి యొక్క పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి. సో ఇది దేర్ దే ఆర్. నెక్స్ట్ చూడండి సింగిల్ సెంటెన్స్లో దే ఆర్ ఆన్ దేర్ బైక్స్ ఓవర్ దేర్ వాళ్ళు వారి యొక్క బైక్స్ మీద అక్కడ ఉన్నారు. దే ఆర్ ఆన్ దేర్ బైక్స్ ఓవర్ దేర్. నెక్స్ట్ దేర్ వారి యొక్క దేర్ అక్కడ దే ఆర్ వారు. నెక్స్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్ ఇది చాలామందికి తెలియదు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దీన్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అడ్వైజ్. అడ్వైజ్ అంటే టు గివ్ అడ్వైజ్. ఇది వర్బ్ అడ్వైజ్. ఇది అడ్వైజ్. ఇది అడ్వైజ్. ఇప్పుడు మైస్ అని చదువుతాం కదా అలా ఇక్కడ లాస్ట్ ఆ ప్రొనౌన్సియేషన్ అనేది అలా ఉండాలి. అడ్వైజ్. ఇది రియలైజ్ అన్నప్పుడు ఆ లాస్ట్ జన్ సౌండ్ వస్తుంది కదా అది అడ్వైజ్. ఇది అడ్వైజ్ వర్బ్ అడ్వైజ్ నౌన్. అయితే ఈ వర్బ్ మీనింగ్ ఏంటంటే టు గివ్ అడ్వైజ్. ఫస్ట్ అడ్వైస్ ఏంటో చూద్దాం. అడ్వైస్ అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. ఎగ్జాంపుల్ చూద్దాం. టేక్ మై అడ్వైస్ అండ్ క్విట్ దట్ జాబ్. ఇక్కడ అడ్వైజ్ అంటే ఏంటంటే ఒపీనియన్. నా ఒపీనియన్ తీసుకుని నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలేసే. అడ్వైస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. ఎందుకంటే ఆ జాబ్ బాగోదు నా ఒపీనియన్ ప్రకారం అది బాగోదు నా ఒపీనియన్ ప్రకారం నువ్వు అది వదిలేయడం మంచిది. ఒపీనియన్ ఇక్కడ ఏంటి అడ్వైజ్ అంటే సజెషన్. ఐ అడ్వైజ్ యూ టు రిజైన్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఇక్కడ ఏంటి నీకు అది మంచిది ఒపీనియన్. ఇక్కడ ఏంటి సజెస్ట్ చేస్తున్నాం ఆ కంపెనీ నుంచి రిజైన్ చేయడం మంచిది అని. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అడ్వైజ్ ఈ ఎస్ ఉంది కదా ఎస్ అంటే సజెషన్. మనకి ఎవరన్నా సజెస్ట్ చేస్తుంటే అప్పుడు అడ్వైజ్. వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నప్పుడు అడ్వైజ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి అడ్వైజ్ వర్సెస్ అడ్వైజ్. టమ్మీ ఐ నీడ్ యువర్ అడ్వైజ్ ఆన్ మై అవుట్ఫిట్. ఇక్కడ తమ్మిని ఏమడిగింది ఐ నీడ్ యువర్ అడ్వైజ్ ఆన్ మై అవుట్ఫిట్. అడ్వైజ్ అంటే ఏమనుకున్నా ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ అడుగుతుంది. అడ్వైజ్ అంటే ఏంటి ఒపీనియన్. ఏమని నా డ్రెస్ ఎలా ఉంది అని ఒపీనియన్ అడుగుతుంది. ఇక్కడ ఏముంది ఐ అడ్వైజ్ యూ టు చేంజ్ ఇట్ ఇమీడియట్లీ. అడ్వైజ్ అంటే సజెషన్ అనుకున్నాం కదా. సో సజెషన్ నా సజెషన్ ఏంటంటే అది మార్చేయడం మంచిది. నేను ఇక్కడ సజెస్ట్ చేస్తుందేమో. ఇక్కడ ఏంటి ఒపీనియన్ అడిగింది అడ్వైజ్. అప్పుడు సజెషన్ అనేది ఏం
అవుట్ఫిట్ని చేంజ్ చేయడం మంచిది. వెన్ టమీ అడ్వైజ్ మాలీ షీ గేవ్ హర్ అడ్వైస్. ఏమి అడిగినప్పుడు ఒపీనియన్ అనేది ఇచ్చింది. అడ్వైస్ నౌన్ అనుకున్నాం కదా, ప్రొనౌన్స్డ్ లైక్ అడ్వైస్, మైస్. మీనింగ్ ఏంటి? రికమెండేషన్, సజెషన్ ఆర్ ఒపీనియన్. ద యాక్ట్ ఆఫ్ అడ్వైస్ అంటే ద యాక్ట్ ఆఫ్ గివింగ్ అడ్వైస్ టు సమ్వన్, టు వార్న్, టు కౌన్సిల్ సమ్వన్. ఎవరన్నా వార్న్ చేసినప్పుడు కానీ, సజెషన్ ఇవ్వడం కానీ, అది చెప్పడం కానీ, అవన్నీ అడ్వైస్ కింద వస్తాయి. మామూలుగా ఒపీనియన్ చెప్పేది అయితే అడ్వైస్. వాళ్ళని ఏమన్నా చేయడానికి మనం ఒపీనియన్ అడ్వైస్, అడ్వైస్. నెక్స్ట్ ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్ ఏంటంటే యాక్సెప్ట్, యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం, యాక్సెప్ట్ అంటే కొన్ని మాత్రము, అన్నిట్లో ఒకటి కాదు, అది అప్పుడు యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ టు రిసీవ్, టేక్ ఆర్ అగ్రీ టు. యాక్సెప్ట్ అంటే తీసుకోవడం. హీ యాక్సెప్టెడ్ ద కంపెనీస్ ఆఫర్. అతను ఆ కంపెనీ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు అంటే తీసుకున్నాడు, రిసీవ్ చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏంటి? యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే నాట్ ఇంక్లూడింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఐ లైక్ ఆల్ ఆఫ్ దోస్ ఎక్సెప్ట్ ద స్నేక్. నాకు ఈ జిరాఫీ ఇష్టమే, రైనోసరస్ ఇష్టమే, టైగర్ ఇష్టమే, మంకీ ఇష్టమే, ఎక్సెప్ట్ ఈ స్నేక్. ఎక్సెప్ట్ ఇది తప్ప, ఇది కాకుండా మీకు అన్నీ ఇష్టమే, అప్పుడు ఎక్సెప్ట్. యాక్సెప్ట్ వచ్చి టు రిసీవ్ ఆర్ టేక్ ఆర్ అగ్రీ. ఓకేనా? నెక్స్ట్ యాక్సెప్ట్, యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే ఏమనుకున్నాం? టు రిసీవ్. యాక్సెప్ట్ అంటే అది కాకుండా, నాట్ ఇంక్లూడింగ్. ద చీజ్ స్లైస్ ఫ్యాక్టరీ. వి యాక్సెప్ట్ ఎవ్రీవన్. మేము అందరినీ యాక్సెప్ట్ చేస్తాము, అందరు వచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాము, కానీ ఎక్సెప్ట్ యూ, నువ్వు తప్ప, ఈ పిల్లి తప్ప. ఎక్సెప్ట్ ఇది తప్ప మిగతా వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎక్సెప్ట్ ఈ పిల్లి. ఓకేనా? నెక్స్ట్ ఈ చిన్న టెస్ట్ చూద్దాము. నెక్స్ట్, మూవ్ ఆల్ ద ఫర్నిచర్. యాక్సెప్టా, ఎక్సెప్టా? ద పియానో. ఇక్కడ మనకి ఇలా బ్లాక్ ఇస్తాడు, మనకి ఆప్షన్స్ ఇచ్చి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఫిట్ అవుతుంది వర్డ్ అన్నది క్వశ్చన్స్లో ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూడండి, మూవ్ ఆల్ ద ఫర్నిచర్. ఇక్కడ రిసీవ్ చేసుకునే లాగా మనకి మీనింగ్ ఏం రావట్లా. ఫర్నిచర్ అంతా మూవ్ చేయండి, ఎక్సెప్ట్ పియానో తప్ప మిగతా ఫర్నిచర్ అంతా మూవ్ చేయండి, వేరే చోటకి తీసుకెళ్ళండి. ఎవ్రీవన్ టర్న్ అప్ ఎక్సెప్ట్ పాల్ తప్ప మిగతా వాళ్ళందరూ టర్న్ అప్, వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. The whole class dash Martin will work until 6 p.m. The whole class dash Martin will work until 6 p.m. క్లాస్ మొత్తం పని చేస్తారు ఎక్సెప్ట్ మార్టిన్ కాకుండా మిగతా వాళ్ళందరూ పని చేస్తారు. యాక్సెప్ట్ అనే వర్డ్ ఇక్కడ మనం రిసీవ్ చేసుకునేలాగా ఏమి మీనింగ్ రావట్లేదు. మార్టిన్ తప్ప మిగతా వాళ్ళందరూ 6 o'clock వరకు పనిచేస్తారు. వెన్ డిఫీట్ కమ్స్ డాష్ ఇట్ యాజ్ ఎ సిగ్నల్ దట్ యువర్ ప్లాన్స్ ఆర్ నాట్ సౌండ్. ఎప్పుడైతే మనకు ఓటమి వచ్చిందో అప్పుడు మన ప్లాన్ అనేది కరెక్ట్గా లేదు అన్నది మనం యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా? మనం ఒప్పుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఏమని ఓటమి అనేది వచ్చినప్పుడు మనం ఏమని ఒప్పుకోవాలి? మనం వేసిన ప్లాన్ కరెక్ట్గా లేదు అని ఒప్పుకోవాలి. నెక్స్ట్, ద ఫస్ట్ పర్సెప్ట్ వాజ్ నెవర్ టు డాష్ a thing as true until I knew it as such without a single doubt. ఇక్కడ ఏంటి? యాక్సెప్ట్ అంటే మనకి మిగతా వాటితో కంపారిజన్ లేదు, ఒకటే గుర్తు. మిగతా ఎక్కువ వాటితో కంపారిజన్ అనేది అన్నిట్లో ఒకదానిగా మనం పాయింట్అవుట్ చేసినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ అనేది వస్తుంది. మిగతా కేస్ బట్టి యాక్సెప్ట్ వస్తుంది. ద
percept was never to accept a thing as true. అంటే ఒప్పుకోవాలి, అది నిజమని ఒప్పుకోవాలి. Until I knew it as such without a single doubt. నెక్స్ట్ చిన్న ఎక్సర్సైజ్ చూద్దాము. All of the soldiers dash my brother are out of step. ఇంకా చూడండి, మిగతా సోల్జర్స్ కంపారిజన్ అనేది వచ్చింది. కంపారిజన్ వచ్చినప్పుడు మనం ఏమొస్తుంది అనుకున్నాం, ఎక్సెప్ట్. ఆల్ ఆఫ్ ద సోల్జర్స్ ఎక్సెప్ట్ మై బ్రదర్ ఆర్ అవుట్ ఆఫ్ స్టెప్. ప్లీజ్ డాష్ దిస్ పాట్ ఆఫ్ మామ్స్ చికెన్ సూప్. మా మమ్మీ చేసిన చికెన్ సూప్ యాక్సెప్ట్, రిసీవ్ చేసుకోండి. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ పాట్ ఆఫ్ mom's chicken soup. The soup will cure anything except flat feet. ఇక్కడ రిసీవ్ అనే దాని గురించి ఏం లేదు. ఏంటి, ద సూప్ విల్ క్యూర్, అన్నిటిని పోగొడుతుంది కానీ ఫ్లాట్ ఫీట్ని తప్ప. నెక్స్ట్, ప్లీజ్ పుట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ పికిల్స్ ఆన్ మై హ్యాంబర్గర్. అన్నీ పెట్టు, మళ్ళీ ఇక్కడ కూడా కంపారిజన్, మిగతావన్నీ పెట్టు, ఏం పెట్టద్దు, పికిల్స్, ఎక్సెప్ట్ పికిల్స్ ఆన్ మై హ్యాంబర్గర్. ఇఫ్ యూ డాష్ ద రింగ్ యూ విల్ హ్యావ్ టు మ్యారీ ద బమ్. నువ్వు యాక్సెప్టా, ఎక్సెప్టా, యాక్సెప్ట్. ఒకవేళ నువ్వు ఆ రింగ్ కనుక రిసీవ్ చేసుకుంటే కనుక నువ్వు బమ్ని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్. Hope you like the video. Thank you for watching the video. Please do like, share and subscribe. The more you view, the more you encourage us. Thank you for watching. Bye bye.